జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మామూలుగా ఎవరైనా సరే స్వచ్ఛందంగా మతం మారడం వేరు. అయినా కూడా ఖచ్చితంగా మనం ఒక విషయం అయితే గుర్తు చేసుకోవాలి. మన దేశంలో అంటే మన భారతదేశంలో ఒకప్పుడు మన సనాతన ధర్మం తప్పనిచ్చి ఇంకా ఏ ధర్మం కూడా లేదు. ఈ తొరకలు వచ్చారు కదా, వాళ్ళు వచ్చిన తర్వాత మన దేశంలోకి ఇస్లాం అనేది వచ్చింది. వాళ్ళు కూడా అక్కడి నుంచి వాళ్ళ ఆడవాళ్ళని తెచ్చుకోవాలి. వెంటబెట్టి వచ్చిందంతా కూడా మగవాళ్లే. అర్థమవుతుందా? ఇక్కడ మన వాళ్ళను కొంతమందిని బలవంతంగాను ఇంకొంతమందిని మభ్యపెట్టి రకరకాలుగా మన ఆడవాళ్ళను పెళ్లి చేసుకొని వాళ్ళ ద్వారా ఇష్ట ప్రకారం పిల్లలకని వాళ్ళ మతాన్ని అయితే ఇక్కడ విస్తరించారు. పైగా ఇంకొక విషయం ఏంటంటే, మనోళ్ళు ఎవరైతే హిందువులు ఉంటారో వాళ్ళని చంపుతామని బెదిరించో, లేకపోతే కొంతమందిని చంపో, లేకపోతే వాళ్ళని ఏదో ఒక విధంగా ప్రలోభాలకు గురి చేసో, ఏదో ఒక విధంగా వాళ్ళ మతాన్ని అయితే వ్యాప్తింపజేశారనమాట. మనోళ్ళు ఏంటంటే, ఏదైనా కొద్దిమంది ఏదో ఒకరో ఇద్దరు ముగ్గురు నలుగురు బిడ్డలు చాలనుకుంటే వాళ్ళు ఒక్కొక్కరు 10 మందిని పిల్లల గండం 4-5 పెళ్లిళ్ళు చేసుకోవడం, ఈ విధంగా వాళ్ళ జనాభా అనేది విపరీతంగా పెరిగిపోయింది. సరే, తర్వాత వచ్చేసి ఈ తెల్లజాతి వాళ్ళు వచ్చారు. ఎవరు? బ్రిటిషర్లు వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఈ క్రిస్టియానిటీ అనేది వచ్చింది. సరే, వాళ్ళు కూడా ఇదే విధంగా అంటే వాళ్ళు ఏ ఐడియాలజీని అయితే ఫాలో అవుతా ఉన్నారో ఈ తొరకలంతా కూడా వీళ్ళు అదే విధంగా వీళ్ళు కూడా క్రిస్టియానిటీని అనేది మన దేశంలో పెంచేశారనమాట. దాని మూలంగా ఏంటంటే మన దేశంలో క్రైస్తవుల సంఖ్య కూడా క్రమేపీ పెరిగిపోయింది. ఇక్కడ ఒక మాట చెప్తున్నా, హిందువులుగా ఉండేవాళ్ళే ముస్లింలుగా మారినారు. అర్థమవుతుందా? హిందువులుగా ఉండేవాళ్ళే క్రైస్తవులుగా మారినారు. మరి వీళ్ళందరూ కూడా ఒకప్పుడు హిందువులే కదా. సరే, ఒకప్పుడు మన హిందువులేమే కదా, మనం ఎందుకు ఈ ధర్మాన్ని స్వీకరించాము? అప్పుడంటే మనం ఏదో ఈ తొరకాళ్ళ దెబ్బకు తట్టుకోలేకనో, లేకపోతే ఈ తెల్ల జాతి వాళ్ళు అంటే ఈ బ్రిటిష్ కుక్కల దెబ్బకు తట్టుకోలేకనో మనం ఏదో మతం మారాల్సి వచ్చింది. ఇప్పుడు మనమే స్వేచ్ఛగా స్వతంత్రంగా బతుకుతున్నాం కదా, ఇప్పుడు మనకు ఆ భయమే ఉండదు, దిగులే ఉండదు. మళ్ళీ మనం మన సనాతన ధర్మంలోకి పోదామని చెప్పేసి ఎంతమంది గర్వాపసి అవుతారు అంటే, ఎంతమంది తిరిగి మన సనాతన ధర్మంలోకి వస్తారు? రావడంలే. పైగా వీళ్ళు ఏంటంటే ఇంకొంతమంది హిందువుల్ని తమ మతం లేక మారుస్తున్నారన్నమాట. అర్థమవుతుందా? అంటే కూసేగాడిది వచ్చి మేసేగాడిని జడగొట్టినట్టు మన వాళ్ళందరినీ కూడా వాళ్ళ మతం లేక మార్చేస్తున్నారనమాట. దానికి వివిధ మార్గాలు, వివిధ దారులు అన్ని కూడా ఒకరి మార్గాలే. కానీ ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి వ్యూహంతో విదేశీ నిధులను వాడుకుంటా అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని చేసేటటువంటి మార్పిడులను మత మార్పిడి మాఫియా కార్యకలాపాలుగా పరిగణిస్తారనమాట. మన దేశంలో జరిగేవన్నీ కూడా ఇలాంటి మత మార్పిడులే. సహజంగా మనిషి అనేవాడికి ఏదో సమస్య వస్తుంది. అది ఏదో ఒకటి కావచ్చు, డబ్బుతోనా, ఆరోగ్యంతోనా, పెళ్లితోనా, బిడ్డలతోనా, అది ఏదైనా కావచ్చు. అంతే. ఇక ఎవరికైనా ఏదైనా సమస్య ఉంది అని చెప్పి తెలిస్తే చాలు, ఈ మత మార్పిడి ముఠాలు అక్కడ రాబందుల్లాగా వాలిపోతాయి. ఇక వాళ్లకు ఆ మాటలు ఈ మాటలన్నీ కూడా చెప్పి, మాయ మాటలన్నీ కూడా వాళ్ళ దేవుడిని నమ్ముకోమని చెప్పి ఒక నల్లట్ల పుస్తకాన్ని తీసుకొని పోయి వాళ్ళ చేతల్లో పెట్టి వాళ్లకు ప్రత్యేకంగా ప్రేయర్లన్నీ కూడా చేసి పెడతారనమాట. మామూలుగా మనోళ్ళు చాలా మంది వాళ్ళని ఏదో గొర్రెలు అంటారు. వాళ్ళు గొర్రెలు కాదు స్వామి, వాళ్ళు చాలా పర్ఫెక్ట్. అర్థమవుతుందా? కనీసం ఒక ముస్లిం అనే వ్యక్తి శుక్రవారం అయితే ఖచ్చితంగా మసీదుకు పోతారు, అవునా కదా? ఒక క్రైస్తవుడు ఆదివారం అయితే చర్చికి పోతాడు. మనోళ్ళు ఎంతమంది కనీసం వారంలో ఒక రోజు గుడికి పోతారు చెప్పండి? ఎవరన్నా పోతారా? ఏమన్నా ఉండదా? కనీసం పండగలకు పోతే చాలు, ఆ కత్తే ఉండదే. వాళ్ళతో మనం పోటీ పెట్టుకుంటే అంట వాళ్ళు పర్ఫెక్ట్ గానే ఉండారు, మనం పర్ఫెక్ట్ గా లేక, మన విలువేంటో మనకు తెలియక, మనం తెలుసుకోలేక ఈజీగా వాళ్ళ మాటలని అందరూ కూడా మతం మారిపోతారు. సరే, అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు ఎవరైతే ఈ మతం మారుతారు కదా, ఏది వాళ్ళ చెప్పుడు మాటలేనే, వాళ్ళ దగ్గర డబ్బులు బాగానే గుంజుతారు. ఏది పాలు కదా బితికినట్టు. ఇక ఈ పోయిన వాళ్ళకు ఏదైనా సరే వీళ్ళ టైం బాగుండో, లేకపోతే ఏదో వాళ్ళకి ఆ సమస్యగానే తీరిందనుకో, అంతే. ఇక వాళ్ళ ఇంటి మీద పడి వాళ్ళను, వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ బంధువులను కూడా మతం మార్చి వాళ్ళ నుంచి ప్రతి వారం ఈ దశ భాగాలు దొబ్బుతా అన్ని సౌకర్యాలను కూడా పొందుతారు. వాళ్ళ ఇంట్లో కోడి ఉందంటే కోడి తొలిగుడ్డు పెట్టాం కూడా తీసుకుపోయి అయ్యగారికి ఇవ్వాలన్నమాట. అట్టుంటది కథ. అంతేకాకుండా పేదరికం, అలాగే అనారోగ్యం వంటి బలహీనతలను ఆసరాగా చేసుకుని డబ్బు, అలాగే ఉచిత విద్య లేదా వైద్యం అందిస్తామని చెప్పేసి ఆశ చూపిస్తారు. మతం మారకపోతే నువ్వు నరకానికి పోతావని చెప్పేసి భయపెట్టడం, లేకపోతే సామాజికంగా వెలివేస్తామని చెప్పేసి బెదిరించడం, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట. అదే సమయంలో ఈ మాయమాటలు చెప్పి ఇతర మతాలపైన విద్వేషాన్ని నూరిపోస్తూ ఉంటారు. ఇప్పుడు నీ దగ్గర ఏదైనా గొప్పతనం ఉంటే దాని గురించి చెప్పు, కాదండి పక్కన వాళ్ళ మీద విద్వేషాన్ని ఎందుకు నూరిపోయడము, ఎందుకు రెచ్చగొట్టడం? వాళ్ళ దేవుళ్ళు ఎట్టా, వాళ్ళ దేవుళ్ళు రాళ్ళు రప్పలు, వాళ్ళు రాళ్ళను పూజిస్తారు, వాళ్ళు సైతం, ఇవన్నీ ఈ లంగా మాటలు, లత్కోర మాటలన్నీ కూడా అవసరమా? కాదులే. విగ్రహారాధన నేరం అంటారు, మరి అవతల జరిగేది ఏంది? కాదులే, మీరే ఒకసారి ఆలోచించండి. అవతల వాళ్ళు విగ్రహాలను ఆరాధించడం లేదా? ఓయమ్మ, ఇప్పుడైతే మనకి ఎట్లయితే సుప్రభాతాలు, అర్చనలు, అభిషేకాలు ఎట్లయితే ఉంటాయో అన్నీ కూడా ఉన్నాయి. మన గుళ్ళో ఈ ధ్వజస్తంభం పెట్టేట్టు వాళ్ళు కూడా ధ్వజస్తంభాలు పెడతారు. మనం కదా మన దేవుళ్ళను ఊరేగించేట్టు వాళ్ళు కూడా వాళ్ళ దేవుళ్ళని ఏనుగుల మీద మరీ ఎక్కించి ఊరేగిస్తారు. ఒకటే కాదు ఓయమ్మ, మన కోలాటాలు సెక్కభజనలు ఇచ్చే వాళ్ళు సెక్కభజనలు వేస్తారు, మన గొబ్బెమ్మలు బతుకమ్మలు పడితే వాళ్ళు అదే కథ కానిచ్చారు. ఒక్కటే కొరవ పెట్టడం లే, ఏలా ప్రతి ఒక్కటి A to Z ఫాలో అయిపోతారు. ఆ సంబడానికి మీరు మతం మారడం ఎందుకంగా?
ఎందుకు మతం మారడం అంటాలే. చూడండి, ఒకసారి ఆలోచించంటారా నాయన, ఏందిరా స్వామి. సరే, ఈ ముఠాలన్నీ కూడా తరచుగా గిరిజన ప్రాంతాలు, మురికివాడలు, అలాగే తక్కువ అక్షరాస్యత ఉన్నటువంటి ప్రాంతాలను ఎంచుకుంటాయన్నమాట. ఈ స్థానికంగా ఉండేటటువంటి పాస్టర్లు ఏజెంట్లను అడ్డం పెట్టుకుని ఒక మాఫియా నెట్వర్క్ అయితే నడుపుతూ అమాయక ప్రజలను టార్గెట్ చేసి మతం మారుస్తున్నారనమాట. ఇందుకోసం అనేక సందర్భాల్లో అక్రమ మత మార్పిళ్ల కోసం విదేశాల నుంచి భారీగా నిధులు అందుతా ఉన్నట్టు దర్యాప్తు సంస్థలు అయితే గుర్తించాయి. ఇకపోతే లవ్ జిహాద్, ఇదొక రకం అన్నమాట. ఈ పిచ్చిముండా కొడకలది ఇదొక రూటు. పని పాట లేనటువంటి ఈ జిహాదీ విధవలు హిందూ అమ్మాయిలు వెంటబడతా వాళ్ళను ప్రేమ పేరుతో మోసం చేసి ఆ తర్వాత వాళ్ళను పూర్తిగా వాడుకొని ఆ తర్వాత మన హిందూ అమ్మాయిలను బలవంతంగా మతం మార్చి ఈ ముస్లిం మతాన్ని స్వీకరించే విధంగా చేస్తారు. ఇక్కడ ఒక మాట చెప్తా నేను, మనోళ్ళు ఏంది, సరే పుట్టినప్పటి నుంచి మనోళ్ళకి ఏంటంటే, అయ్యా నువ్వు జాగ్రత్తగా ఉండాలా, నువ్వు క్రమశిక్షణతో పెరగాల, నువ్వు బాగా చదువుకోవాలా, మంచి మార్కులు తెచ్చుకోవాలా, తర్వాత వచ్చేసి మంచి జాబ్ తెచ్చుకోవాలా, తర్వాత నీకు మంచి సంబంధాలు వస్తాయి, ఒక మంచి అమ్మాయి నీ జీవితంలోకి వస్తా అని చెప్పేసి మనోళ్ళు ఈ విధంగా చెప్తూ ఉంటారు పిల్లవాళ్ళకు. అర్థమవుతుందా? సరే, పెద్దవాళ్ళు కష్టపడి వీళ్ళ పిల్లవాళ్ళు కూడా చదివిపిస్తారు, పెద్దవాళ్ళ కష్టానికి విలువనిచ్చి వీళ్ళు కూడా బాగా చదువుకుంటారు. ఆ రూట్లో ఇది వెళ్తూ ఉంటుంది. మనోళ్ళు ఏంటంటే ఈ మధ్యలో ఈ ప్రేమ, దోమ, అమ్మాయిలు వెంటపడడం, వాళ్ళని ఏడిపీయడం, ఇవన్నీ మనోళ్ళు పెద్దగా చేయరనమాట. లేవని పూర్తిగా లేవని నేను అన్నాను, కానీ చాలా తక్కువ. కానీ వాళ్ళు అట్ట కాదు, చదువులు ఉండవు, పని పాట ఉండదు, ఏముండదు. ఆడన్న పంచర్ షాపుల్లోనో, లేకపోతే మెకానిక్ షెడ్యూల్లోనో, లేకపోతే ఆడన్న బిర్యానీ హోటల్లోనో ఏడన్న పని చేసుకుంటూ ఉంటారు. దీన్ని ఎక్క టిప్ టాప్గా గుడ్డలేసేది, బాగా జమ్మని సెంటు కొట్టేది, నెక్క ఫేర్ అండ్ లవ్లీ పూసి పౌడర్ అంతా అద్ది, ఎవడో ఒకటి ఒక బైక్ ఒకటి తెచ్చుకొని దాంతో ఇంకేమైనా వీళ్ళకి అదే పని. అది ఏమిలా ఒక టైం టేబుల్ మాదిరి, ఏ టైంలో ఇది ఈ టైంలో కాలేజ్ వెళ్తారు, స్కూల్ వెళ్తారు, లేకపోతే అది అమ్మాయి బయటకు వస్తుంది, లేకపోతే ఇది ఇట్లా అంటే ఇంకా వాళ్ళు ఫాలో అవడమే పని. ఇంకేంది పని పాట లేని వాళ్ళు కదా, మాటల ఇతరులకి అదే సాయంత్రం ఇతరులకి పని అయిపోతుంది. దీని యొక్క జిమ్ములకు పోవడం, ఏమిలా బాడీలు పెంచడం, ఈ కండలు చూపించడం, అబ్బా కథని. మనోళ్ళు ఏంటంటే అంతగా ఆ కథ ఏముండదు, ఇలా చదువుకొని జరిపాయి. వీళ్ళకు ఇవన్నీ పొహనాలని పడి దానికి వీళ్ళకి ఆ టైం ఉంటుంది. మన వాళ్ళకు వీళ్ళు ఏంటంటే మెత్తగా వీళ్ళ పాటికి వీళ్ళు ఉంటారు, బయలర్ కోళ్ళు పెరిగినట్టు. వాళ్ళు నెక్క గట్టిగా ఉండి నెక్క ఫోజులు కొడతా, ఈ స్టంట్లు వేస్తా, ఇవన్నీ కథలు చేస్తూ ఉంటారు. మనం భోగి మొండకేమో వాళ్ళని చూసి ఒక్కసారి నవ్వినారంటే బతుకు కథమే, అంతే. ఇంకేలా ఫ్రిడ్జ్లోనో లేకపోతే సూట్ కేసులోనో ఇంకెత్తడమే అట్టుంటుంది. సరే, వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళని లైన్లో పెట్టి వాళ్ళ పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత వాళ్ళ ద్వారా ఏంటంటే ఒక డజన్ మంది పిల్లలను కానీ ఆ తర్వాత మతం మారిన మన హిందూ అమ్మాయిలను ఏ సిరియాకో లేకపోతే ఏ ఇరాన్కో సెక్స్ బానిసలుగా పంపించేస్తారు. అమ్మ, ఎవరైనా కూడా మీకు తెలిసిన వాళ్ళు ఈ లవ్ జిహాద్ వాళ్ళలో పడితే వాళ్ళ దండం పెట్టండి, వాళ్ళ కాళ్ళు పట్టుకోండి, వాళ్ళ గడ్డం పట్టుకోండి, వాళ్ళని ఏదో ఒక విధంగా భంగపడి ఏదో ఒక విధంగా వాళ్ళని ఒప్పిండి. ఎందుకంటే వీళ్ళు ఒక జిహాదీ కానీ చేసుకున్నారనుకో, వీళ్ళ ద్వారా వాళ్ళు 10 మందిని కంటారు. అంటే 10 మందిని కానీ ఈ అమ్మాయి ద్వారానే మనకు 10 మంది శత్రువులను తయారు చేస్తారు. అర్థమవుతుందా? అంటే ఈ అమ్మాయి ఊరికిన ఏదో ప్రేమ అని చెప్పేసి వాళ్ళ వల్ల పడ్డంలే, వాళ్ళు ఏంటంటే ఈ అమ్మాయి ద్వారా 10 మందిని పిల్లలు కానీ మనకు శత్రువులుగా తయారు చేస్తారనమాట. అది గుర్తించుకోండి. కాబట్టి మన అమ్మాయి మనకు శత్రువులను తయారు చేయకూడదు, మనకు శత్రువులు తయారు చేసే ఒక ఫ్యాక్టరీ లాగా తను మారకూడదు. తను ఏమైనా చేయండి, ఇబ్బంది ఏమైనా. అర్థమైందా? సరే, ఇకపోతే చెప్పా కదా, ఈ జిహాదీగాళ్ళు పరమ నికృష్టులు. వీళ్లకు అసలు మానవత్వం అంటే ఏంటో కూడా తెలియదు. వీళ్ళకంటే నాకు తెలిసి జంతువులే బెటర్ అనుకుంటా నేనైతే. దీంతో ఈ మత మార్పిడి మాఫియాల వల్ల కుటుంబాల మధ్య చీలికలు రావడం, గ్రామాల మధ్య ఘర్షణలు తలెత్తడం వంటి సంవత్సరాన్ని కూడా ఎదురుతున్నాయి. నేను ఒక పాయింట్ చెప్పాలి, మర్చిపోయినా. ఇప్పుడు ఈ లవ్ జిహాద్ పాల్పడుతూ ఉంటారు కదా జిహాదీ వీళ్ళకి ఏంటంటే కొంతమంది ముస్లిం మత పెద్దలు కొన్ని మసీదులు కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నాయి. అర్థమవుతుందా? ఈ మధ్య కాలంలో ఇలాంటి స్కామ్లన్నీ కూడా చాలా బయటపడినాయి. యూపీలో చెంగూరు బాబా అనేవాడు ఒకడు, ఈ వాడి నెట్వర్క్ అయితే 100 కోట్ల నెట్వర్క్ అనమాట. మీరు కూడా చూసే ఉంటారు, మనం కూడా మన న్యూస్ అక్కడ న్యూస్ చెప్పుకున్నాం. ఇలాంటి అయితే ఎన్నో ఇలాంటి ఉదాహరణలు మన దేశంలో. ఒక వ్యక్తి మతం మారినప్పుడు సమాజంలో అతనికి ఉన్న గుర్తింపుతో పాటు తాత ముత్తాతల నుంచి వచ్చేటటువంటి ఆస్తిపాస్తులు అలాగే వారసత్వ హక్కుల మీద కూడా చాలా ప్రభావం అయితే పడుతుంది. అయితే ఇవన్నీ చెయ్యాలి అంటే ఈ మత మార్పిడి ముఠాలకు డబ్బులు కావాలన్నమాట. వీళ్ళకు తినేదానికే తిండి ఉండదు. మరి ఇంత డబ్బును ఇంత నెట్వర్క్ను ఏ విధంగా తయారు చేసుకోగలుగుతారు? అందుకే వీళ్ళు విదేశీ నిధులపైన ఆధారపడతా ఉంటారు. విదేశీయులు ఏంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటుంది, మత పిచ్చి ఉంటుంది. కాబట్టి వాళ్ళు వేసేటటువంటి ముష్టితో వీళ్ళు బతుకుతా ఈ మత మార్పిళ్ళన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇందుకోసం మన దేశంలో కొన్ని ఎన్జిఓలను అలాగే కొన్ని మిషనరీలను స్థాపిస్తారనమాట. ఇక ఈ సంస్థల ద్వారా పెద్ద ఎత్తున విదేశాల నుంచి నిధులను పొందుతూ కేవలం మత మార్పిళ్లకు పాల్పడమే కాకుండా దేశ వ్యతిరేక అలాగే హిందూ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనమాట. ఇక్కడ కొంతమంది ఉన్నారు, పాకిస్తాన్ అంటే ప్రేమ, పాలస్తీనా అంటే ప్రేమ, మన దేశం అంటే ద్వేషం. అక్కడ నాయకులు అంటే నెత్తిన పెట్టుకొని ఊరేగుతారు. అంతెందుకు మొన్న కమ్యూనిజం చనిపోయినప్పుడు ఇక్కడ జరిగినటువంటి ర్యాలీలు ప్రదర్శనలు మీరంతా కూడా చూసే ఉంటారు. ఓఎమ్మ కాశ్మీర్లో అయితే కొన్ని కోట్ల రూపాయల ఫండింగ్ అంతా కూడా కలెక్ట్ చేసి ఇరాన్కు పంపించారు. మన దేశంలో కనీసం మన మోడీ గారి మీద కావచ్చు, లేదంటే అమిత్ షా గారి మీద కావచ్చు,
కావచ్చు, మన నాయకుల మీద వీళ్ళకి ప్రేమ ఉండదా? కనీసం వీళ్ళకి మన రక్షణ శాఖ మంత్రి అంటే ఎవరో కూడా తెలియదు, అట్లా ఉంటుంది. కానీ వాళ్ళ మీద ఎక్కడ లేని ప్రేమ. మన దేశం మీద ఏమో ద్వేషం, ఆ దేశాల మీద ఏమో ప్రేమ. వీళ్ళు కూడా అంతే. ఈ మత మాన్యులు ఉన్నారు కదా, వీళ్ళు కూడా ఏంటంటే వీళ్ళు కూడా ఈ అమెరికా అంటేనో, బ్రిటన్ అంటేనో, లండన్ అంటేనో వాళ్ళంటేనే ఇష్టం. కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, అక్కడి నుంచి డీజిల్ తెచ్చుకుంటున్నారు, పెట్రోల్ తెచ్చుకుంటున్నారు, ఇక్కడ నుంచి ఓయమ్మ మా ఫేస్బుక్ వాడతారు, మా యూట్యూబ్ వాడతారు, అది వాడతారు, ఇది వాడతారు. యాడ్రా నీయా? ఈ తాత ఆడ పుట్టినాడ్రా? మీ అవ్వ ఆడ పుట్టింది? యాడ మీరు అక్కడి నుంచి మీరేమన్నా ఇంగ్లాండ్ నుంచి దిగుమతి అయినారా? కాదు, మీరేమన్నా తెల్లవాళ్ళకి ఎందుకులే, మీరేమో అక్కడి నుంచి దిగుమతి అయినారా? వీళ్ళు ఏమైనా పాకిస్తాన్ నుంచో లేకపోతే పాలస్తీనా నుంచి వచ్చారా? అందరూ పుట్టింది ఇక్కడే కదా. నువ్వు ఏ మతంలో అయినా ఉండు, ఏదన్నా ఉంటే నీ వరకు ఏదన్నా పొరపాటుగా ఏదన్నా మాట్లాడితే దాని వరకు సమాధానం చెప్పు. దేశాన్ని వ్యతిరేకించేది ఏంది? దేశాన్ని ద్వేషించేది ఏంది? నువ్వు అంతగా దేశాన్ని ద్వేషించేవాడివి, నీకేడేం పని? మళ్ళా కొంతమంది మాట్లాడతారు, నువ్వు పుట్టినట్టే మేము ఇక్కడే పుట్టామని. బాబు, మీకంటూ మత ప్రాతిపదికన ఆల్రెడీ ఒక దేశాన్ని విభజించినారు. ఇక్కడ ఏంటంటే చెప్పాలంటే, ఓపెన్ గా చెప్పాలంటే దయదలిచి ఇక్కడ ఉండిచ్చారు. ఏది మంచి మనసు చేసుకొని. అర్థమవుతుందా? మీకున్నట్టే మాకు ఇక్కడ హక్కు ఉన్నదంటే ఏం లేదు, మీ హక్కు పాకిస్తాన్లో ఉన్నది కాబట్టి మీరు పాకిస్తాన్కి దయచేయండి, ఏం ఇబ్బంది ఏమి లే. నేను ఏదైనా కూడా ఓపెన్ గానే మాట్లాడుతున్నా. సరే, ఈ మధ్య కాలంలో మన దేశంలో జరిగినటువంటి ఫేక్ రైతు ఉద్యమం, సిఏఏ అల్లర్లు, అలాగే ఢిల్లీ హిందూ వ్యతిరేక అల్లర్లకు ఈ డబ్బులంతా కూడా ఈ విధంగా విదేశాల నుంచి వచ్చినటియే అన్న విషయాలను మన కేంద్ర ఏజెన్సీలు గుర్తించినాయి. అయితే మన దేశంలో ఉన్నటువంటి ఈ సామాజిక సంస్థలు, ఎన్జిఓలు, మిషనరీలు, అలాగే ఈ వ్యక్తులంతా కూడా విదేశాల నుంచి నిధులు పొందాలి అంటే వాళ్ళ పేరు మీద ఖచ్చితంగా FCRA లైసెన్స్ ఉండి తీరాలన్నమాట. ఈ FCRA అంటే ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అన్నమాట. ఈ యాక్ట్ ను 1976లో ప్రవేశపెట్టారు. ఈ FCRA అనేది భారతదేశంలో విదేశీ నిధుల ప్రవాహాన్ని నియంత్రించడానికి రూపొందించబడినటువంటి ఒక కీలకమైనటువంటి చట్టం. అంటే FCRA అనేది విదేశీ వ్యక్తులు లేదా సంస్థల నుంచి భారతదేశంలోని వ్యక్తులు, సంఘాలు, అలాగే వివిధ కంపెనీలు పొందేటటువంటి విరాళాలను పర్యవేక్షించేటటువంటి చట్టం అన్నమాట. దేశ సార్వభౌమాధికారం, భద్రత, అలాగే ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలగకుండా విదేశీ నిధులు వినియోగించే విధంగా చేయడమే ఈ FCRA యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక మన దేశంలో ఎవరైనా సరే ఈ FCRA లైసెన్సులను పొందాలి అంటే వాళ్ళు ఖచ్చితంగా మన కేంద్ర హోంశాఖను అయితే సంప్రదించాల్సి ఉంటుంది. అంటే మన కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారితో డీల్ చేయాల్సి ఉంటుంది అనమాట. మరి ఈ సంస్థలు కావచ్చు, NGOలు కావచ్చు, మిషనరీలు కావచ్చు, ఈ విధంగా దేశ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తా ఉంటే అమిత్ షా గారు చూస్తా ఊరికే ఉంటారా? ఏ మాత్రం కూడా ఊరుకోరు. అందుకే అమిత్ షా గారు కేంద్ర హోంశాఖ మంత్రిగా పదవి బాధ్యతలను స్వీకరించిన తర్వాత నుంచి ఇప్పటి వరకు మన దేశంలో మత మార్పిడులకు పాల్పడుతున్న, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న, హిందూ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నటువంటి 15,000 సంస్థలు, మిషనరీలు, NGOల FCRA లైసెన్సులను క్యాన్సిల్ చేసి పారదొబ్బినారు. ఇక ఇప్పుడు కొత్తగా మరొక నిర్ణయం అయితే తీసుకున్నారు. అదే FCRA చట్టాన్ని కఠినతరం చేయడం. అర్థమవుతుందా? అందుకే మొన్న పార్లమెంట్లో FCRA అమెండ్మెంట్ బిల్లును మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిందనమాట. ఇక ఈ కొత్త బిల్లు ద్వారా ఈ FCRA పొందే సంస్థలు కేవలం SBI బ్యాంకు ద్వారానే విదేశీ నిధులు అయితే పొందాల్సి ఉంటుంది. అది కూడా న్యూఢిల్లీలో ఉన్నటువంటి SBI కేంద్ర కార్యాలయం ద్వారానే ఈ కార్యకలాపాలను అయితే జరపాలన్నమాట. విదేశీ నిధులను పొందాలనుకునే ఏ సంస్థ అయినా సరే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వద్ద మాత్రమే ఈ రిజిస్టర్ అయితే చేయించుకోవాలా. సాంస్కృతిక, ఆర్థిక, విద్య, అలాగే మతపరమైన లేదా సామాజిక కార్యక్రమాల కోసం మాత్రమే ఈ నిధులను అయితే సేకరించాలా. ఇక్కడ రాజకీయ పార్టీలు, ఎన్నికల అభ్యర్థులు, ప్రభుత్వ ఉద్యోగులు, జడ్జిలు, అలాగే వార్తాపత్రికల సంపాదకులు విదేశీ విరాళాలను స్వీకరించకూడదు. ఒక సంస్థ పొందినటువంటి విదేశీ నిధులను వేరే ఏ ఇతర సంస్థకు కానీ లేదా ఇతర వ్యక్తులకు కానీ బదిలీ చేసేదానికి వీలు లేదన్నమాట. గతంలో నిధుల్లో 50% వరకు నిర్వహణ ఖర్చుల కోసం వాడే వీలు ఉండేదన్నమాట. కానీ ఇప్పుడు దానిని 20% తగ్గించారు. సంస్థ కనీసం 3 ఏళ్లుగా పనిచేస్తా ఉండాలి. అంతేకాకుండా ఆ 3 ఏళ్లలో కనీసం 15 లక్షలు ఖర్చు చేసి ఉండాలన్నమాట. ఆ సంస్థ తప్పనిసరిగా NGO దర్పణ పోర్టల్లో రిజిస్టర్ అయి ఉండాలి. ఈ సంస్థ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, బైలాసు, గత 3 ఏళ్ల ఆడిట్ చేసినటువంటి ఆర్థిక నివేదికలు, అలాగే కీలక సభ్యుల ఆధార్ కార్డు వివరాలను తప్పనిసరిగా కేంద్ర హోమ్ మినిస్ట్రీకి అందించాల్సి ఉంటుంది అనమాట. చూడండి, అంటే నట్లు బోల్ట్ అన్ని కూడా బిగించారనమాట. ఈ విధంగా ఈ FCRA అమెండ్మెంట్ బిల్లును మరింత కఠినతరం చేస్తూ పార్లమెంట్ లో ప్రవేశపెట్టినారు. దీంతో ఇప్పుడు ఈ మత మార్పిడి ముఠాలు, జిహాదీలు, NGOలు, మిషనరీలు, చర్చిలు, మసీదులు, అలాగే మానవ హక్కుల సంఘాలు అంటే ఫేక్ అనమాట, అలాగే ప్రజా సంఘాలు ఇప్పుడు బోరుమని ఏడుస్తున్నాయి. ఇప్పటి వరకు విదేశాలు వేసేటటువంటి ముష్టి తింటూ మన దేశం పైన విషం కక్కినటువంటి ఈ దుర్మార్గులకు ఇక ఈ బిల్లు ద్వారా
శాశ్వతంగా అడ్డుకట్టయితే పన్నుండదన్నమాట. అది విషయం. ఎట్లుంది న్యూస్ మిత్రులారా? విదేశీ నిధులతో మన దేశం పైన విషం కక్కుతున్నటువంటి ఈ మత మార్పిడి ముఠాలకు, దేశ వ్యతిరేక శక్తులకు మోడీ ప్రభుత్వం ఎలాంటి మాస్టర్ స్ట్రోక్ ఇచ్చిందో చూశారు కదా. ఈ కొత్త FCRA చట్టం పైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. దేశ ప్రయోజనాలే పరమావధిగా నిఖార్సైనటువంటి వార్తలు అలాగే విశ్లేషణల కోసం మన న్యూస్ అఖండ ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను అందరికీ తెలిసే విధంగా లైక్ చేసి మీ మిత్రులకు అలాగే మీ వాట్సాప్ గ్రూపుల్లోను మీ ఫేస్బుక్ గ్రూపులోను తప్పనిసరిగా షేర్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.